మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఆది అపోస్తుల పునాదులను గూర్చి అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ విశ్వాస జీవితంలో మనందరము కూడా ఆది అపోస్తుల ఉపదేశ క్రమాన్ని అనుసరించి విశ్వాస జీవితంలో మనందరము కూడా క్రీస్తుకు మనము సంపూర్ణంగా మన జీవితాలను సమర్పించుకున్నప్పుడు దేవుడు మనలో తన ఆత్మశక్తి నుంచి ఆయన అద్భుతమైన కార్యాలు మన ద్వారా దేవుడు సంఘములో ఈ సమాజంలో దేవుడు జరిగిస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యాలు ఆది అపోస్తుల ద్వారా జరిగాయి. వారి ద్వారా జరగడానికి వారందరూ కూడా తమ జీవితాలు దైవ చిత్తానికి అప్పగించుకున్నారు. మనము కూడా మన జీవితంలో దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడినప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలను మనం చూడగలుగుతాం. పేతురు యోహానులు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున వారు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా వారి ద్వారా పరిశుద్ధాత్మ కార్యాలు ప్రారంభించబడ్డం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తులను ఏర్పరచుకుని వారిని ఆయన అభిషేకించి సువార్త పరిచర్య కొరకు పంపించినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరిద్దరుగా వెళ్ళవలనని ప్రభువు ఆజ్ఞాపించినట్లు అపోస్తులు నడుచుకున్నారు. ఒంటరిగా వెళ్ళరాదని ప్రభువు చెప్పారు. ఈ ఉదయకాలము ఇద్దరుగా వెళ్ళాలనంటే వారిద్దరూ కూడా ఆత్మ కలిగించే ఐక్యాన్ని కాపాడుకున్నప్పుడే వారు కలిసి వెళ్ళగలుగుతారు, కలిసి పని చేయగలుగుతారు. దేవుని ఆత్మ ద్వారానే ఈ కార్యం జరుగుతారు. పేతురు యోహానులు ప్రభువుకు లోబడ్డారు. వారు ప్రభు యందు విశ్వాసం ఉంచారు. వారి ద్వారా పరిశుద్ధాత్ముడు కార్యము చేసినప్పుడు అక్కడున్న వారందరూ కూడా విస్మయముతో నిండి పరవశులైపోయారు. అప్పుడు పేతురు యోహానులు ఇలాగ సెలవిస్తారు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 12వ వచనం. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరు చూచున్నారు? వారు తెలియచేస్తున్నారు, ఇది మా శక్తి కాదు, ఇది మా బలము కాదు, లేక మేమేదో చేస్తున్న భక్తిని బట్టి కాదు, ఇది పరిశుద్ధాత్మ కార్యము. పరిశుద్ధాత్మ దేవుడే వాడి ఎడల అద్భుతాన్ని జరిగించారు అని వారు ప్రభువుని గూర్చి సాక్ష్యమిస్తున్నారు. వారు ప్రభువుని లోకానికి పరిచయం చేస్తున్నారు. నేటి కాలంలో మనము చూసినట్లయితే నా బలము వలన, నా శక్తి వలన, నా భక్తి వలన, నా ప్రార్థన వలన అని మనము చెప్పుకుంటూ ప్రభువుని కాదు లోకానికి చూపించింది, మనల్ని మనము లోకానికి చూపించుకుంటూ ఉన్నాం. కానీ ఆది అపోస్తులు అలాగ చేయలేదు. ఎందుకు వారు అలాగ చేయలేదు అని అంటే వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. వారు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డారు. దేవుడు వారి ద్వారా అద్భుతాలు చేశారు. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా, మనందరము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆది అపోస్తుల పునాదుల మీద వాక్యానుసారంగా మన జీవితాలు కట్టబడాలి. మనందరము కూడా మన జీవితాలను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. అపోస్తుడైన పౌలు గారు తెలియచేస్తున్నారు, నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నా,
జీవించేవాడు నేనిక కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రతి విశ్వాసి కూడా ఈ అనుభవంలోనికి రావాలి. ఈ అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు క్రీస్తు యొక్క శక్తిని, క్రీస్తు యొక్క ఆ మహిమను, క్రీస్తు యొక్క ఆ మహాత్యములను మన ద్వారా దేవుడు సంఘములో జరిగిస్తాడు. ఎవరైతే తమ జీవితాలని ఉదయకాలం దేవునికి అప్పగించుకుంటారో ఇక జీవించేవాడు నేను కాను అని పౌలు చెప్పినట్లుగా దేవుడు మనందరినీ కూడా తన మహిమ కొరకు మనల్ని ప్రభు వాడుకుంటారు. ప్రభు కార్యాలను మనము సంఘములో చూడగలుగుతాం. అలాంటి దైవకమైన బలమును, శక్తియు దేవుడు మనందరికీ అనుగ్రహించినట్టు ఈ ఉదయకాలము మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. ప్రభు ఆత్మచేత నింపబడదాం. దేవుని మహిమ కొరకు జీవిద్దాం. పరిశుద్ధాత్మ కార్యాలను మనము పొందుకుందాం. అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఉదయకాలము వారు చేయనుద్దేశించిన ప్రతి పనిలో మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా కుటుంబముగా మీ సన్నిధికి వెళ్ళి మిమ్మలను ఆరాధించగలిగినట్లు మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి ఎడల మీ పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించమని, ప్రార్థనావసరత కోరిన బిడ్డలందరి ఎడల మీ ఉన్నతమైన కార్యాలను జరిగించమని, మేమందరము కూడా సంపూర్ణంగా మీకు సమర్పించుకున్నట్లు అటు దైవకమైన కృప చేత మమ్మల్ని అందరినీ మీరు అక్కడకు సిద్ధపరిచి మీరే ఉన్నతమైన కార్యములను జరిగించి ప్రతి ఒక్కరి ఎడల మీ రక్షణ, స్వస్థత, విడుదల, పరిశుద్ధాత్మ నింపుదల, మీ ఆశీర్వాదాలను మీరు కలగచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.